Good evening, everyone. Good evening, everyone. We'll be starting. Good evening, everyone. We'll be starting our class in a minute. Wait for the good evening, everyone. Yes. Good evening, everyone. Welcome to Venkanna English Guru. Friends, is my voice audible? Yes. నా వాయిస్ మీకు క్లారిటీగా వినబడితే థమ్స్ అప్ సింబల్ మీరు చాట్ బాక్స్లో క్లిక్ చేయండి ఫ్రెండ్స్, సో దట్ ఐ కెన్ అండర్స్టాండ్. ఎస్, వాయిస్ క్లారిటీగా ఉంటే థమ్స్ అప్ సింబల్ చూపించండి చాలా ఫాస్ట్గా, క్విక్గా ఫ్రెండ్స్. యా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. యా, థ్యాంక్ యూ గాయ్. వెరీ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఎస్ ఫ్రెండ్స్, మనం ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకుంటున్నాం, అవునా? ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకుంటున్నాం. అందులో టెన్స్ అనే టాపిక్ మనం డిస్కస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ టెన్స్ అనేటువంటి టాపిక్లో మనం సో ఫార్ ప్రజెంట్ కంటిన్యూస్ కంప్లీట్గా డిస్కస్ చేసాం. అండ్ మనం ప్రజెంట్గా డిస్కస్ చేసుకునే విషయం ఏంటంటే పాస్ట్ టెన్స్ డిస్కస్ చేసాం. అందులో చాలా ప్రధానమైనటువంటి ఇష్యూ సింపుల్ పాస్ట్ టెన్స్ మనం డిస్కస్ చేసుకున్నాం నిన్న క్లాస్లో. ఓకే, అది చాలా ప్రధానమైనటువంటి అంశం ఫ్రెండ్స్. ఒకసారి బిఫోర్ ఐ గో ఇన్ టు ద టాపిక్, లెట్ us హ్యావ్ ఎ కైండ్ ఆఫ్ రికాప్యులేషన్ ఫ్రెండ్స్. మీరు పక్కా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, what is the structure of simple past tense, structure of simple present tense, structure of what is the difference between the structures of present continuous and past continuous tense. సో ఇలా మనకి క్లారిటీ ఉండాలి ఫ్రెండ్స్. ఇది ఎప్పుడైతే ఉంటుందో గ్రామర్ పైన కంప్లీట్ అవేర్నెస్ వస్తుందన్నమాట. ఎవరైతే కొత్తగా గ్రామర్ నేర్చుకుంటున్నారో అలాంటి వ్యక్తులకు చాలా ప్రధానమైనటువంటి విషయం. ఎందుకంటే సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ హూ హ్యావ్ జస్ట్ ఫినిష్డ్ గ్రాడ్యుయేషన్ ఆర్ అటెండింగ్ దిస్ క్లాసెస్, ఐ కేమ్ టు నో బేస్డ్ ఆన్ ద కామెంట్స్ మేడ్. ఓకేనా? వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో ఆ విద్యార్థులు జస్ట్ డిగ్రీ చదువుతున్న విద్యార్థులు కూడా మనల్ని ఫాలో అవుతున్నారు. అండ్ సమ్ సీనియర్స్ ఆర్ ఆల్సో వాచింగ్. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను చెప్తున్నాను, when you are thorough with the structures, then only you will learn రిమైనింగ్ చాప్టర్స్. ఇప్పుడు దీని తర్వాత టెన్సెస్ తర్వాత మనం చాలా ఆస్పెక్ట్స్ నేర్చుకుంటాం. మోడల్ వర్బ్స్, ఇఫ్ కండిషనల్స్ అండ్ క్వశ్చన్ ట్యాగ్స్, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిసెస్, డైరెక్ట్ అండ్ స్పీచెస్, ఫ్రేజెస్ అండ్ క్లాజెస్, సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, ఏదైనా కావచ్చు ఫ్రెండ్స్. మనం వాటి పైన క్లారిటీ ఉండాలి అంటే ఫస్ట్ యూనిట్ టు హ్యావ్ క్లారిటీ ఆన్ టెన్సెస్ పైన మనం క్లారిటీ నేర్చుకోవాలి. సో ఫ్రెండ్స్, ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైం. మనం పాస్ట్ టెన్స్ నేర్చుకుంటున్నాం. ఈ పాస్ట్ టెన్స్లో నేను మీకు ఆల్రెడీ చెప్పాను. పాస్ట్ టెన్స్ అంటే ఏంటి? ఏ సెంటెన్స్ ఈజ్ సెట్ టు బి ఇన్ పాస్ట్. Okay, a sentence is said to be in past if the main verb of the sentence talks about a completed action, was going on action, or two successive actions, or had been going on action. ఇలాంటి వాటిని మనం ఏదైనా వాక్యంలో ఉన్న ప్రధాన క్రియ, గతంలో జరిగిపోయిన పనిని, గతంలో జరుగుతూ ఉండేను అనే పనిని, గతంలో రెండు వెంటనే జరిగిన పనులను, గతంలో ఒక పని జరిగినప్పుడు మరొక పని కొంతకాలంగా జరుగుతూ ఉండేను అని తెలియజేసినట్లయితే అప్పుడు ఆ వాక్యాలను పాస్ట్ టెన్స్లో ఉందని చెప్తాం. ఇంతకుముందు నేను ఇంగ్లీష్లో చెప్పాను. ఓకేనా ఫ్రెండ్స్? సో నేను మీకు అదే చెప్పాను. ఏ సెంటెన్స్ ఇది నేను తెలుగులో చెప్పాను, ఇంగ్లీష్లో చెప్పాను. మనకి ఎగ్జాంపుల్స్. మళ్ళీ పాస్ట్ టెన్స్ మనకి ఎన్ని రకాలు ఫ్రెండ్స్? 4 types.
సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ అయితే ఇక్కడ మనం గనక అబ్జర్వ్ చేస్తే వెనెవర్ వి యూజ్, మనం ఈ నోట్ మనకు చాలా ప్రధానమైనటువంటి ఇష్యూ, ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మనం ఎప్పుడైనా సరే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కానీ, పాస్ట్ పర్ఫెక్ట్ కానీ, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కానీ ఏదైనా ఒక వాక్యంలో ఉపయోగించాల్సి వస్తే ఆ వాక్యానికి ముందు లేదా తర్వాత కంపల్సరీగా సింపుల్ పాస్ట్ టెన్స్ ఉంటుంది ఆ వాక్యంలో. సో whenever we use the past continuous tense or the past perfect tense or the past perfect continuous tense, we have to use simple past tense with that. If you don't, the sentence is ungrammatical, ముఖ్యంగా ఇన్ రిటన్ ఇంగ్లీష్. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. అదే పాయింట్ ఇక్కడ చెప్పాను, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు నేర్చుకున్నారు కూడా. సో ఈ పాస్ట్ టెన్స్, దిస్ ఈజ్ యాక్చువల్లీ కేటగరైజ్డ్ ఇంటూ 4 మేజర్ టైప్స్ అని నేను మీకు చెప్పాను. సింపుల్ పాస్ట్ టెన్స్ విచ్ ఇస్ ఆల్సో కాల్ అండ్ పాస్ట్ సింపుల్ టెన్స్ అని కూడా అనొచ్చు. సో వీటిపైన నేను మీకు 4 యూసేజ్ చెప్పాను. వాట్ ద స్ట్రక్చర్? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ద స్ట్రక్చర్ ఆఫ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్? సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్. వాట్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ సింపుల్ పాస్ట్ టెన్స్? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్. ఇది టక్కుమని విత్ ఇన్ సెకండ్స్లో మనకు గుర్తుండగలగాలి. ఓకే, స్ట్రక్చర్. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇక్కడ ఇందులో కొన్ని కామన్గా మనం ఉపయోగించేటువంటి అడ్వర్బ్స్ చెప్పాను నేను మీకు. ఇందులో ఎస్టర్డే, లాస్ట్ నైట్, ద డే బిఫోర్ ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, లాస్ట్ సమ్మర్, 2 days ago, 3 days ago, 3 minutes ago, 5 minutes ago, 10 minutes ago, 5 hours ago, 5 days ago, 5 months ago, 5 years ago, 5 summers ago. Next, in last January, in last February, in last September, like in 1947, in 2008, in 2019, in 2020. ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ కామన్గా మనం సింపుల్ పాస్ట్ టెన్స్లోనే ఉపయోగించాలి, మర్చిపోద్దు ఫ్రెండ్స్. నెక్స్ట్, మనం ఫస్ట్ ఎక్కడ మనం ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ని వాడతాం? అందులో నేను మీకు 4 యూసేజెస్ చెప్పాను. అందులో ఒకటి అందరికి తెలిసిందే. ఇట్ ఈస్ యూస్డ్ టు ఎక్స్ప్రెస్ past actions or events that happened at a particular time in the past. గతంలో ఒక నిర్దిష్ట సమయానికి. నిన్న మనము సింపుల్ పాస్ట్ టెన్స్ నేర్చుకున్నాము. అండ్ వి లెర్న్డ్ సింపుల్ పాస్ట్ టెన్స్ yesterday. అయిపోయింది. అర్థమవుతుందా పాయింట్? yesterday I taught you simple past tense. yesterday you learned simple past tense. అయిపోయాయి. సో ఇలాంటి గతంలో ఒక నిర్దిష్ట సమయానికి, ఓకే, గతంలో ఒక నిర్దిష్ట సమయానికి ఒక పని జరిగిందని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇవి వాడుతున్నాం. ఓకేనా? నెక్స్ట్, ఇది రూల్ 1. నెక్స్ట్, ఇట్స్ టైమ్ అండ్ విష్, ఐ విష్, వి విష్, ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ వాడినప్పుడు మనం తప్పనిసరిగా సింపుల్ పాస్ట్ టెన్స్ వాడాలి. అయితే కొన్ని సందర్భాల్లో పాస్ట్ పర్ఫెక్ట్ కూడా వాడచ్చు. నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇక్కడ ఇట్స్ టైమ్, ఇట్స్ హై టైమ్, ఇట్స్ లో టైమ్, ఐ విష్, వి విష్ అనేటువంటి ఎక్స్ప్రెషన్స్ ఉన్నప్పుడు పక్కన వాడేటువంటి వాక్యం ఎల్లప్పుడూ సింపుల్ పాస్ట్ టెన్స్ అయి ఉంటుంది. నేను మీకు చెప్పాను ఆల్రెడీ. ఇది చాలా లేటెస్ట్ ట్రెండ్. సాధారణంగా ఈ మధ్యన ఎక్కువగా బీట్స్ అడుగుతున్నాడు వీటిపైన. చూడండి, ఇట్స్ 10 o'clock, ఇట్స్ టైమ్ యూ వెంట్ టు బెడ్. It's the time the bus left, which means the bus is late. It's the time the child went to school, which means the child were not joined. And I wish you stopped smoking, which means you didn't. Still you are smoking outside. I can see, I can observe you, I can smell you. I wish Shailaja got a job in 2018, which means, and Shailaja didn't get. I wish the government declared a notification, which means the government did not. ఇవి. దాని తర్వాత ఎగ్జాంపుల్స్ ఉంటాయి ఇక్కడ. వాంట్ టు, వాండర్ అండ్ హోప్డ్, థాట్. ఇవి మనం పాస్ట్ టెన్స్లో V2గా ఉపయోగించినప్పుడు అవి చూడడానికి పాస్ట్ టెన్స్లో కనబడతాయి, బట్ ది టాక్ అబౌట్ ప్రెజెంట్ టైమ్ అని మనం నేర్చుకున్నాం. ఇన్ ఇంగ్లీష్, if you simple past tense expressions mainly with the main verbs that begin with want, wanted or wondered or hoped or thought, they appear as if they were simple past tense, but they talk about present time. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. We wanted to meet the principal yesterday, which means we are talking about in the present context. ఇలాంటి ఎగ్జాంపుల్స్ నేను మీకు చాలా చెప్పాను. I wanted to discuss, I wanted if I could, I thought of discussing, I hope to discuss. All these are structurally స్టేటస్ పరంగా, వర్బ్ యొక్క స్టేటస్ పరంగా సింపుల్ పాస్ట్ టెన్స్ ఇవన్నీ. కానీ అందులో ఉన్న భావం మాత్రం ప్రస్తుతానికి సంబంధించింది. ఇది మర్చిపోవద్దు ఫ్రెండ్స్. దాని తర్వాత ఇక్కడ
ఇఫ్ కండిషనల్స్లో మనం ఉపయోగిస్తామని చెప్పాం. టు టాక్ అబౌట్ టెంటేటివ్నెస్, హైపోథెటికల్, అన్రియల్, ఇమాజినరీ ఆర్ ఇంప్రాబబిలిటీ మనం చెప్తాం. నా దగ్గర నేను 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 నాకు జాబ్ వచ్చింటే నీకు పార్టీ ఇచ్చేవాడిని. ఇఫ్ ఐ గాట్ ఎ జాబ్ ఐ వుడ్ గివ్ యూ పార్టీ. నాకు లాటరీ ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2 టికెట్ దొరికితే నీకు ఒకటి ఇచ్చేవాడిని. ఇఫ్ ఐ గాట్ 2 టికెట్స్ ఐ వుడ్ గివ్ యూ 1 విచ్ మీన్స్ ఐ డిడ్ంట్. నేనే పక్షనైతే నేనే సీఎంని అయ్యుంటే నెక్స్ట్ మీకందరికీ 50,000 నోటిఫికేషన్స్ ఎప్పుడో లాస్ట్ ఇయర్ డిసెంబర్‌లోనే వేసేవాడిని. సో, అలా మనం చెప్తే ఇఫ్ ఐ వర్ ది ప్రైమ్ మినిస్టర్ ఐ వుడ్ అనౌన్స్. సో, ఇలా మనం ఇఫ్ ఐ గాట్ ఎ జాబ్ ఐ వుడ్ గివ్ యూ ఎ పార్టీ. సో, ఇలా. నెక్స్ట్ ఈ వేరియస్ ఫార్మ్స్ కూడా మనం డిస్కస్ చేసాం ఫ్రెండ్స్ ఇవన్నీ. దాని తర్వాత నెక్స్ట్ మనం పాస్ట్ కంటిన్యూస్ నేర్చుకుందాం. పాస్ట్ కంటిన్యూస్‌కి అండ్ సింపుల్ అండ్ ప్రెజెంట్ కంటిన్యూస్‌కి తేడా ఒకటే ఫ్రెండ్స్. ప్రెజెంట్ కంటిన్యూస్‌లో హెల్పింగ్ వర్బ్ యామ్, ఈజ్, ఆర్ ఉంటుంది. పాస్ట్ కంటిన్యూస్‌లో హెల్పింగ్ వర్బ్ వాస్, వర్ ఉంటుంది. ఇంతే కథ, ఇంకేం ఉండదట. సబ్జెక్ట్ ప్లస్ వాజ్, ఆర్, వర్ ప్లస్ వి ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్ అంతే. స్ట్రక్చర్ మనకు గుర్తుండాలబ్బా. బాగా ఇది మాత్రం పర్ఫెక్ట్‌గా నేర్చుకోవాలి మనం. ఎందుకంటే ఫౌండేషన్, నేను బాగా నమ్మేది ఏంటి అంటే ఫౌండేషన్. ఈవెన్ నేను మీకు చాలా సందర్భాల్లో చెప్పాను. కపుల్ ఆఫ్ టైమ్స్ నేను మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఈవెన్ ఐ యామ్ ఫ్రమ్ తెలుగు మీడియం బ్యాక్‌గ్రౌండ్ టిల్ మై గ్రాడ్యుయేషన్. నేను తెలుగు మీడియంలో చదువుకున్న వాడిని. బట్ హౌ కుడ్ ఐ బికేమ్ ఏ లెక్చరర్? హౌ కుడ్ ఐ బికేమ్ ఏ టీచర్? హౌ కుడ్ ఐ లెర్న్డ్ అండ్ ఇంగ్లీష్? అండ్ హౌ కుడ్ ఐ షేర్ మై నాలెడ్జ్ ఇన్ ఇంగ్లీష్? హౌ కుడ్ ఐ అకామిడేట్ ఎ లాట్ ఆఫ్ స్టూడెంట్స్? చూడండి పాయింట్. సో ఓన్లీ మనకు ప్రాక్టీస్ మనకు కావాలన్నమాట. ప్రాక్టీస్ లేకపోతే మనకు కష్టం. యూ నీడ్ టు హ్యావ్ స్ట్రాంగ్ రిగరస్ ప్రాక్టీస్. మనం ఇంగ్లీష్ని రెండో భాషగా, మూడో భాషగా నేర్చుకుంటున్నాం. ఎప్పుడైనా సరే ఒక భాషని ఫస్ట్ లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు మాత్రమే నార్మల్గా న్యాచురల్గా వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ద వే ఐ స్పీక్, యూ కెన్ అండర్స్టాండ్ దట్. ద వే ఐ స్పీక్ మై తెలుగు, యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై దట్ ఐఎమ్ born and brought up from Telangana or Telangana or Hyderabad. Yes, I was born and brought up from Hyderabad. సో మనం సిచ్యువేషన్ చూస్తే ఎట్లా ఉంటుందంటే, బట్ వీఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఏదైనా రెండో భాష, మూడో భాష నేర్చుకునే క్రమంలో వీ నీడ్ టు ఫోకస్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్. ప్రాక్టీస్ పెట్టాలి. సో ఇక్కడ ప్రాక్టీస్ పెట్టాలని చెప్తున్నాను నేను మీకు. ప్రాక్టీస్ అంటే ఏంటి? రకరకాల పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి, అర్థం చేసుకోవాలి, అనలైజ్ చేయాలి, అప్లై చేయాలి, ఆలోచించాలి. ఇది కరెక్టా, ప్రెజెంట్ పర్ఫెక్టా, పాస్ట్ పర్ఫెక్టా అని ఆలోచించగలగాలి. అప్పుడు మీకు భాష వస్తుంది. అంతే తప్ప ఏదో నాకు రావాలి అని తప్పదు చేస్తే చెట్టుకి పడదు. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. సో యూ నీడ్ టు హ్యావ్ అ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. సో వాట్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ పాస్ట్ కంటిన్యూస్? సబ్జెక్ట్ ప్లస్ వాజ్, ఆర్, వర్ ప్లస్ వి ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్. అండ్ వాజ్ ఎప్పుడు వాడతాం? ఐ, హీ, షీ, ఇట్. అండ్ సింగులర్ వాజ్, వి, యూ, దే. అండ్ ప్లూరల్ వర్. నేను మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పాను. నెక్స్ట్ ఈ పాస్ట్ కంటిన్యూస్ మనం ఎక్కడ వాడతాం? అండ్ ఇది నోటేనా? ఎస్, నోట్. కంజంక్షన్స్ మనకు చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే మన కంజంక్షన్స్ వెన్, బిఫోర్ అనే కంజంక్షన్స్ వచ్చిన తర్వాత సింపుల్ పాస్ట్ టెన్స్ వాడాలి. వెన్ ఐ వెంట్, బిఫోర్ ఐ రీచ్డ్, వెన్ ద టీచర్ ఎంటర్డ్, లేదా బిఫోర్ ద డాగ్ ఎంటర్డ్, బిఫోర్ ద సీఎం డిక్లేర్డ్. చూడండి, ద సీఎం డిక్లేర్డ్, ద డాగ్ ఎంటర్డ్, వి రీచ్డ్, ద టీచర్ ఎంటర్డ్. ఇవన్నీ ఏంటి? సింపుల్ పాస్ట్ టెన్స్. కంపల్సరీ బిఫోర్, వెన్ తర్వాత 99% సింపుల్ పాస్ట్ టెన్స్ ఉండాలి. ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో సింపుల్ పాస్టే. అదేవిధంగా వైల్ యాజ్ అనే కంజంక్షన్స్ వచ్చిన వెంటనే పాస్ట్ కండిషన్స్ ఉండాలి. వైల్ ఐ వాస్ గోయింగ్, while we were listening, while we were sleeping, while the workers were coming to the market. Okay, while the baby was sleeping. So while YSR was traveling to Chittoor. So ila, while I was watching a movie, as I was waiting for Shailaja. So itla మనం ఏదైనా సరే while as తర్వాత మనం ఉపయోగించాల్సిన వాక్యాలు కంపల్సరీగా ఏముండాలి? పాస్ట్ కండిషన్స్ ఉండాలి. ఈ సూత్రాలు మీరు పొరపాటున మర్చిపోవద్దు. మర్చిపోతే ఏమవుతుంది? బిట్టుపోతే ఏమవుతుంది? ఆఫ్ మార్క్స్ జాబ్ పోతుంది. ఎందుకంటే ఉద్యోగాలు ప్రతి సంవత్సరం పడవు. ఎప్పుడో ఒకసారి పడితే పడ్డప్పుడే మనం అందుకోవాలంటే మీరు వినాలి. ఓకేనా? పాయింట్. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఎక్కడ మనం ఇందులో కామన్గా ఉపయోగించేటువంటి అడ్వర్బ్స్ ఏంటి? బై దిస్ టైమ్ యెస్టర్డే, నిన్న ఈ పాటికి, మొన్న ఈ పాటికి, పోయిన వారం ఈ పాటికి, పోయిన సంవత్సరం ఈ పాటికి, నిన్న 6 o'clock సమయంలో,
ఇట్లాంటి ఎక్స్ప్రెషన్స్ బై దిస్ టైమ్ ఎస్టర్డే, బై దిస్ టైమ్ 2 days ago, బై దిస్ టైమ్ లాస్ట్ మంత్, బై దిస్ టైమ్ 2020, బై దిస్ టైమ్ 1940, బై దిస్ టైమ్ లాస్ట్ సమ్మర్. సో ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ మనం ఎల్లప్పుడూ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో మాత్రమే వాడతాం, మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది మనం ప్రధానమైనటువంటి ఇష్యూ ఏంటి, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. వెన్ వీ టాక్ అబౌట్ అన్ యాక్షన్ and that happened at a particular time in the past, and at the same time another action took place, another action was going on. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న చార్ట్ గీసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు అబ్జర్వ్ చేయండి మిత్రులారా. కొంచెం ఐ విల్ గివ్ యూ సమ్ మోర్ క్లారిటీ ఆన్ దిస్. మీకు అందరికీ తెలిసిన విషయమే. థింక్ ఇది ప్రెజెంట్ అనుకోండి, ఇది పాస్ట్. ప్రెజెంట్ ఏంటి, ఇప్పుడు టైం 7:15 అవుతుంది, ఇది ప్రెజెంట్. టుడే ఈజ్ సాటర్డే, ఇది ప్రెజెంట్. టుడే ఈజ్ 21st August, ప్రెజెంట్. దిస్ ఈజ్ ఆగస్ట్, ప్రెజెంట్. 2021 ఇట్స్ ప్రెజెంట్. వాట్ ఈస్ పాస్ట్, 7 PM, ఇది పాస్ట్. నెక్స్ట్ ఫ్రైడే, ఇది పాస్ట్. నెక్స్ట్ 20th August, ఇది పాస్ట్. జూలై, ఇది పాస్ట్. 2020, ఇది పాస్ట్. అంతేనా. మనకు పని జరిగింది, ఏం జరిగింది, 7 o'clockకే నేను క్లాస్ స్టార్ట్ చేశాను. అప్పుడు ఏం జరుగుతుంది, 7 o'clock ఒక పని జరిగింది అనుకోండి. 7 o'clockకే నేను ఐ స్టార్టెడ్ ద క్లాస్ ఎట్ 7. అప్పుడు ఏం జరుగుతుండేనంటే మరొక పని జరుగుతుండే, స్టూడెంట్స్ నా కోసం ఎదురు చూస్తూ ఉండే. ఓకే, నిన్న ఒక యాక్సిడెంట్ జరిగింది బాలానగర్లో అనుకోండి. ఓకే, ఎస్టర్డే దెర్ వాజ్ అన్ యాక్సిడెంట్. అప్పుడు ఇంకొక పని జరుగుతూ ఉండే, ఐ వాజ్ డ్రైవింగ్ ఇన్ మై కార్. సో పాయింట్ అంటే గతంలో ఒక పని జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, వైఎస్ఆర్ పాస్డ్ అవే ఇన్ 2009, చనిపోయాడు ఆయన. వైఎస్ఆర్ డైడ్ ఇన్ 2009, అయిపోయింది. అప్పుడు ఇంకొక పని జరుగుతూ ఉండే, చనిపోయినప్పుడు అతను యాక్చువల్గా ఎక్కడికి వెళ్తూ ఉండే, చిత్తూరు వెళ్తూ ఉండే. వెన్ వైల్ వైఎస్ఆర్ వాజ్ ట్రావెలింగ్ టు చిత్తూరు అండ్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. సో అలా అంటే ఒక పని జరిగినప్పుడు మరొక పని జరుగుతూ ఉండేను. వెన్ యూ వాంట్ టు టాక్ అబౌట్ అన్ యాక్షన్ దట్ హ్యాపెండ్ ఎట్ ఎ పర్టిక్యులర్ టైమ్ ఇన్ ద పాస్ట్ అండ్ ఎట్ ది సేమ్ టైమ్ అనదర్ యాక్షన్ వాస్ గోయింగ్ ఆన్, దెన్ completed action should be expressed in simple past tense. Completed action should be expressed in simple past tense. Was going on action should be expressed in past continuous tense. ఇప్పుడు కంప్లీటెడ్, నేను క్లాస్ స్టార్ట్ చేసి కంప్లీటెడ్ యాక్షన్ ఏం చేయాలి, సింపుల్ పాస్ట్ టెన్స్ లో చెప్పాలి. ఐ స్టార్టెడ్ ది క్లాస్, అయిపోయింది. అప్పుడు ఇంకో పని జరుగుతుందని చెప్తున్నాం, అప్పుడు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో చెప్పాలి. వెన్ ఐ స్టార్టెడ్ ది క్లాస్ సమ్ స్టూడెంట్స్ ఫర్ వెయిటింగ్, అయిపోయి ఎట్ 7 o'clock, అయిపోయి. ఓకేనా. రెండోది మనం while I was coming to my house and I saw an accident over, and at the same time another action was going on and I was coming to my house. So ala next ila one action happened, YSR met with an accident, జరిగింది 2009 September 2nd. అప్పుడు మరొక పని జరుగుతూ ఉండే and he was going to చిత్తూరు. సో ఇలా నెక్స్ట్ ఒక అమ్మాయి వేలు కాల్చుకుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ బర్న్ మై ఫింగర్, నిన్న నైట్ 10 o'clock నా ఫింగర్ కాల్చుకున్నాను. ఐ బర్న్ మై ఫింగర్, అప్పుడు ఏం జరుగుతుండే, ఐ వాజ్ ప్రిపేరింగ్ ఆమ్లెట్. సో మనం చెప్పొచ్చు అనమాట. సో అలాంటి ఎక్స్ప్రెషన్స్ని, జరిగిపోయిన పనిని సింపుల్ పాస్ట్ టెన్స్లో, జరుగుతూ ఉండేను అనే పనిని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి. సో వెన్ ఎవర్ వి టాక్ అబౌట్ and one action which happened in the past and at the same time another action was going on, then completed action should be expressed in simple past tense. Was going on action should be expressed in past continuous tense. అదే ఇక్కడ మనం డిస్కస్ చేసేది. చూడండి ఇక్కడ, and while Lata was cooking biryani she burnt her finger. while Lata was cooking biryani, చూడండి ఒక పని జరిగింది, she burnt her finger, వేలు కాల్చుకుంది, అయిపోయింది. అప్పుడు ఇంకో పని జరుగుతుంది ఏంటి, Lata was cooking biryani. నెక్స్ట్, while I was writing an exam I got many doubts, నాకు డౌట్స్ చాలా వచ్చాయి. అప్పుడు ఇంకో పని జరుగుతుండే, ఐ వాజ్ రైటింగ్ ది ఎగ్జామ్. నెక్స్ట్, ఎప్పటి వరకు రాసావు, ఎంతవరకు రాసావు అనేది నాకు అనవసరం, నీకు అనవసరం. అప్పుడు ఏం జరుగుతుండే, అది మాత్రమే క్వశ్చన్ ఇక్కడ. నీ వేలు కాలినప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు రా పిల్లగా అని అడుగుతారు. నేను వంట చేస్తుండే, తెలుసా నీకు. సో అలా. సో వెన్ ద టీచర్స్ కేమ్, టీచర్స్ వచ్చారు, అయిపోయింది. అప్పుడు ఏం జరుగుతుండే, ఆల్ ద స్టూడెంట్స్ వర్ వెయిటింగ్. ఓకే, ఈ పని జరిగింది, జరిగిపోయిన పని సింపుల్ పాస్ట్ టెన్స్ లో, జరుగుతూ ఉండేన అనే పని were waiting. When Sandhya was studying MSc, she got married.
ఆమె ఆమెకు పెళ్ళయింది ఎప్పుడు 2019లో. షీ గాట్ మ్యారీడ్. మ్యారేజ్ చేసుకుంది. అప్పుడు ఏం జరుగుతుండే? షీ వాస్ స్టడీయింగ్ ఎంఎస్‌సి. వెదర్ షీ వాస్ స్టడీయింగ్ ఎంఎస్‌సి ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్, ఫస్ట్ సెమ్ ఆర్ ఫోర్త్ సెమ్, నోబడీ నోస్. ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఏం చేస్తుండే ఆ అమ్మాయి? చదువుకుంటుండే, మ్యారేజ్ చేసుకున్నాడు. సో అలా. యాజ్ ఇట్ వాజ్ రైనింగ్ అవుట్ సైడ్ వి డిడ్ నాట్ గో అవుట్. సో ఇలా ఇవన్నీ నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వైల్ తర్వాత పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, వైల్ తర్వాత పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, వెన్ తర్వాత సింపుల్ పాస్ట్ టెన్స్, వెన్ తర్వాత సింపుల్ పాస్ట్ టెన్స్, యాజ్ తర్వాత పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇవి మాత్రం మీరు మర్చిపోవద్దు. నెక్స్ట్ యూసేజ్ టు, ఇది చాలా రేర్గా వాడతారని చెప్పాను నేను మీకు. టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ వాజ్ హ్యాపెనింగ్ అట్ ఎ పర్టికులర్ టైమ్ ఇన్ ద పాస్ట్. గతంలో ఒక పని ఒక నిర్దిష్ట సమయానికి జరుగుతూ ఉండేను. పక్కన వేరే వాక్యాలు ఉండవు. ఇది ఎక్కడ పనికి వస్తుంది? ఓన్లీ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్లో మాత్రమే పనికి వస్తుంది. ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్ ఇన్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో. ఇలా ఒక చిన్న బిట్ ఇచ్చి ఇక్కడ ఇట్లా డాష్ ఇచ్చి మనకు వాడు ఎగ్జామినేషన్లో అడగడు. అడిగితే వాడంత పిచ్చోడు ఇంకోటి ఉంటాడు. సో ఇలా డాష్ ఇచ్చేసి నెక్స్ట్ ఇలా డాష్ ఇచ్చేసి కింద లిసన్, లిసన్, లిసనింగ్, వర్ లిసనింగ్, ఆర్ లిసనింగ్ అని ఇట్లా ఇవ్వడు. ఒకవేళ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఆన్సర్ అయితే అస్సలు పెట్టడు వాడు. 0.0001% you will get in the competitive examinations, but it's useful to your communicative context మాత్రమే పనికి వస్తుంది. ఓకేనా? మర్చిపోండి. నెక్స్ట్ వేరియస్ ఫార్మ్స్ చెప్పాను నేను మీకు ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. నెక్స్ట్ దిస్ ఇస్ వాట్, ఇక్కడ వరకు మనం 2 నేర్చుకున్నాం మిత్రులారా. ఇప్పుడు మనం బుల్లెట్ లాంటి థర్డ్ వన్ కంపల్సరీ ఎగ్జామినేషన్లో వచ్చే పాయింట్ మనం నేర్చుకోబోతున్నాం. ఓకేనా? నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? అంత కామ్గా ఉందని అనుకుంటున్నాను. అంత కామ్గా ఉంటే ఎవరైనా ఒకరు పాజిటివ్గా ఒక థమ్స్ అప్ సింబల్ చూపించండి. ఎస్ చూడండి ఫ్రెండ్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. వాట్ ఈస్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఫస్ట్ మనకు కావాల్సినటువంటి కాన్సెప్ట్ ఏంటి? మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్ మనకు గుర్తుండాలి. సబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ అంటే ఏంటి? నౌన్ అండ్ ప్రొనౌన్. నెక్స్ట్ హ్యాడ్ వస్తుంది, హెల్పింగ్ వర్బ్ హ్యాడ్. నెక్స్ట్ V3 which is also called past participle. మీకు అందరికీ తెలిసింది. ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్. సో సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ V3. పాస్ట్ పర్ఫెక్ట్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కి పాస్ట్ పర్ఫెక్ట్ కి తేడా ఒకటే, హెల్పింగ్ వర్బ్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో హ్యావ్ హ్యాస్ ఉంటుంది, పాస్ట్ పర్ఫెక్ట్ లో హ్యాడ్ ఉంటుంది. మర్చిపోదు మిత్రులారా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ మీరు చూడండి. ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై BSc, రుద్ర హ్యాడ్ టేకెన్ లంచ్ అండ్ ఇండియా వన్ ద వరల్డ్ కప్. ఇట్లాంటి వాక్యాలు వాడకూడదు, మనం గుర్తుపెట్టుకోండి. ఇట్లా ఒకటే పాస్ట్ పర్ఫెక్ట్ మనకి ఇంగ్లీష్లో ఎక్కడ మనం వాడకూడదు. ఒకవేళ వాడుతున్నాడంటే వాడికి చక్కగా ఇంగ్లీష్ గ్రామర్ రాదని అర్థం. సో వన్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ మన ఇంగ్లీష్లో ఎప్పుడు వాడకూడదు. మీకు చెప్పడానికి మాత్రమే లైట్గా ఎగ్జాంపుల్స్ కోసం సబ్జెక్ట్ హ్యాడ్ ప్లస్ V3, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ఇట్లా చెప్పడానికి మాత్రమే ఇక్కడ రాశాను. ఇక్కడ మనం పాస్ట్ పర్ఫెక్ట్ వాడుతున్నామంటే పక్కన సింపుల్ పాస్ట్ టెన్స్ ఉండాలి, ముఖ్యంగా కాంపిటేటివ్ ఆర్ కమ్యూనికేటివ్ లాంగ్వేజ్లో. జనరల్ ఎగ్జాంపుల్ రాసిన. ఓకేనా? సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పాస్ట్ పర్ఫెక్ట్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్ స్ట్రక్చర్ చాలు. నెక్స్ట్ మిత్రులారా, ఇది మనకి చాలా ప్రధానమైనది. ఎప్పుడు వాడతాం ఇది? వెన్ డు వి యూజ్? ఓన్లీ ఒక యూసేజే ఉంటుంది, బట్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వెన్ యూ టాక్ అబౌట్ సక్సెసివ్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్. గతంలో ఏవైనా 2 పనులు వెంటనే జరుగుతాయి. మనం అమ్మాయిలు మాట్లాడుకుంటారు, నీకు జాబ్ రాకముందే నాకు వచ్చింది తెలుసా నీకు? ఓకే, అంటే నీకు మ్యారేజ్ కాకముందే నాకు ఉద్యోగం వచ్చింది. ఓకే, నీకు మ్యారేజ్ కాకముందే నాకు ఉద్యోగం వచ్చింది. 2 పనులు, తనకి మ్యారేజ్ కావడం, నాకు ఉద్యోగం రావడం. నెక్స్ట్ ఇలా అరే మనం మాట్లాడుకుంటాం, నిన్న నేను స్టేషన్కి వెళ్ళేసరికి ట్రైన్ వెళ్ళిపోయిందిరా, ఏం చేశాను? సూట్ కేసు పట్టుకొని మళ్ళీ ఇంటికి వచ్చాను. 2 పనులు జరిగాయి. నిన్న రాత్రి నేను స్టేషన్కి వెళ్ళాను, మహబాద్ స్టేషన్కి వెళ్ళి స్టేషన్లో నిలబడేసరికి ట్రైన్ వెళ్ళిపోయింది. 2 పనులు జరిగాయి, నువ్వు స్టేషన్కి వెళ్ళడం, ట్రైన్ వెళ్ళిపోవడం. ఓకే, లేదా ఒక అమ్మాయి రాధిక అనే అమ్మాయి సికింద్రాబాద్ స్టేషన్లో కాకినాడ నుంచి వచ్చింది, మంచిగా కోచింగ్ తీసుకుందాం అని వెంకన్న సార్ దగ్గర. మంచిగా సూట్ కేసు తెచ్చుకుంది. నెక్స్ట్ సికింద్రాబాద్ స్టేషన్లో దిగింది. దిగిన తర్వాత తెలుసుకుంది, ఏమని కనుక్కుంది? తన సెల్ ఫోను పోగొట్టుకోవడము, ఫోన్ పోగొట్టుకోవడము వెంటనే జరిగిన పనులు. మనం మోహన్ చేసిన ఘనకార్యానికి
వెంకన్న సార్ మెచ్చుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మోహను ఘనకార్యం చేశాడు. తర్వాత ఏం జరిగింది? వెంకన్న సార్ మెచ్చుకున్నాడు. అబ్జర్వ్ చేయండి. 2 పనులు జరిగాయి. 2 పనులు. మోహన్ ఘనకార్యం చేయడం, ఏదో చేసిన మనోడు. ఏదోటి చేశాడు. సోషల్‌గా పనికొచ్చేదో, పనికిరానిదో. మోహన్ చేసిన ఘనకార్యానికి వెంకన్న సార్ మెచ్చుకున్నాడు నిన్న అనుకోండి. సో, మోహన్ ఘనకార్యం చేయడం, వెంకన్న సార్ మెచ్చుకోవడం. 2 వెంట వెంటనే జరగడం. మనం ఇంకా చాలా, చాలా గట్టిగా ఏం చెప్పుకుంటామంటే, నేను క్లాస్‌లోకెళ్ళేసరికి టీచర్ లెసన్ స్టార్ట్ చేసిందిరా. ఓకే. నేను క్లాస్‌లోకెళ్ళేసరికి టీచర్ లెసన్ స్టార్ట్ చేసింది. అంటే నువ్వు క్లాస్‌లోకెళ్ళడం, టీచర్ స్టార్ట్ చేయడం. నిన్న నేను క్లాస్‌కి పోయినో లేదో ఎప్పుడో క్లాస్ స్టార్ట్ అయిపోయిందిరా. నాకు క్లాస్‌లో కూర్చోవాలనిపించలేదు అని మనం మాట్లాడుకుంటాం మనం కామన్‌గా. అంటే క్లాస్‌లోకి వెళ్ళడం, టీచర్స్ క్లాస్ స్టార్ట్ చేయడం. చూసావా? చూసావా? ఉపేందర్ నిన్న రాత్రి తాగిందంతా కక్కాడు ఈరోజు. మనం ఇట్లా మాట్లాడుకుంటాం. చూసావా? నిన్న రాత్రి తాగిందంతా కక్కేసాడు మార్నింగ్. అంటే 2 పనులు జరిగాయి. తాగాడు, కక్కాడు. కక్కడం 2. అంటే ఇలాంటి పనులను మనం ఇంగ్లీష్‌లో ఏమంటున్నాం? సక్సెసివ్ యాక్షన్స్. ఇప్పుడు నేను ఇంగ్లీష్‌లో చెప్తాను. When you want to talk about 2 successive actions in the past, when you want to talk about 2 successive actions, 2 immediate actions in the past, the first completed action should be expressed in past perfect tense, and the second completed action should be expressed in simple past tense. ఇంగ్లీష్‌లో చాలా సింపుల్‌గా మనం నేర్చుకోవచ్చనమాట. అంటే గతంలో ఏవైనా 2 పనులు వెంటనే జరిగితే, అందులో మొదట జరిగిన పనిని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్‌లోను, తర్వాత జరిగిన పనిని సింపుల్ పాస్ట్ టెన్స్‌లోను తెలియజేయాలి. ఇప్పుడు నేను మీకు చెప్పాను. నేను స్టేషన్‌కెళ్ళేసరికి ట్రైన్ ఎళ్ళిపోయింది. ఫస్ట్ ఏం జరిగింది? ఫస్ట్ ట్రైన్ ఎళ్ళిపోయింది. నువ్వు టిక్కు అనుకుంటూ ట్రైన్ టికెట్ కొనుక్కొని పోయి నిలబడ్డావు. పక్కన గోకి అడిగావు. ఏం జరిగిందంటే ట్రైన్ ఎప్పుడో పోయిందిరా బాబు. కామ్‌గా ఇంటికెళ్ళిపో. సో, ఇలా అంటే పాయింట్ ఏంటి అంటే 2 పనులు. స్టేషన్‌కెళ్ళడం, ట్రైన్ ఎళ్ళిపోవడం. నేను థియేటర్‌లోకెళ్ళేసరికి సినిమా స్టార్ట్ అయ్యి ఉందిరా. ఫస్ట్ సాంగ్ అయిపోయిందట. ఎలా తెలిసింది? పక్కన గిచ్చావు. ఏం జరుగుతుంది? సినిమా ఎప్పుడో స్టార్ట్ అయింది. కామ్‌గా కూర్చోరా పిల్లగా అని చెప్తాడు. అంటే పాయింట్ ఏంటి అంటే సినిమా థియేటర్‌కెళ్ళడం, సినిమా స్టార్ట్ కావడం. 2 పనులు జరిగాయి. వెన్ ఐ ఎంటర్డ్ ద హాల్, ద మూవీ హాడ్ ఆల్రెడీ స్టార్టెడ్. పాయింట్ అర్థమవుతుందా? నెక్స్ట్ మోహన్ చేసిన ఘనకార్యానికి వెంకన్న సార్ మెచ్చుకున్నాడని చెప్పాను. మోహన్ ఫస్ట్ ఏం జరిగింది? మోహన్ ఘనకార్యం చేశాడా? వెంకన్న సార్ మెచ్చుకున్నాడా? ఫస్ట్ మోహన్ ఘనకార్యం చేశాడు. మోహన్ హ్యాడ్ డన్ సంథింగ్. లేటర్ అండ్ వెంకన్న సార్ అప్రిషియేటెడ్. సో, వెంకన్న సార్ అప్రిషియేటెడ్ మోహన్ ఫర్ వాట్ హి హాడ్ డన్. సో, అలా. సో, ఇలాంటి యాస్పెక్ట్స్. నేను స్టేషన్‌కెళ్ళేసరికి ట్రైన్ ఎళ్ళిపోయింది. బిఫోర్ ఐ వెంట్ ద ట్రైన్ హాడ్ ఆల్రెడీ లెఫ్ట్ లాస్ట్ నైట్. సో, ఇలా. అంటే ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. 2 పనులు వెంటనే జరిగితే మాత్రమే పాస్ట్ పర్ఫెక్ట్ వాడాలి. మిగతా సందర్భాల్లో మనం వాడకూడదు. వాడితే అది అన్‌గ్రామాటికల్. సో, ఇది పాయింట్ మన మిత్రులారా మీరు ఒకసారి చూడొచ్చు. మనకి ఎగ్జాంపుల్ చూడండి. వెరీ ఇంపార్టెంట్. వీటిపైన చాలా ఎక్కువ బిట్స్ అడుగుతుంటాడు. కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్‌లో ముఖ్యంగా డిగ్రీ ఆపై మీరు గత పేపర్‌లు బాగా అబ్జర్వ్ చేయండి. టెట్, గురుకుల, డీఎస్సీ అండ్ ఇలాంటి ఎగ్జామినేషన్స్ డెఫినిట్‌గా పాస్ట్ పర్ఫెక్ట్ పైన బిట్ ఉంటుంది. అంత ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ ఆఫ్టర్ దే హాడ్ రిసీవ్డ్ ద టికెట్ దే అలౌడ్ మీ ఇంటూ ద థియేటర్. The patient had died before the doctor arrived, and the train had left when I reached the station. When we went to the cinema, the film had already been started. Radha found she had lost her handbag. They threw up all the food and they had taken the party last night. రెండు పనులు. ఓకే. ఏంటి? ఆఫ్టర్ దే హ్యాడ్ రిసీవ్డ్ ద టికెట్ తీసుకున్న తర్వాతనే మమ్మల్ని లోపలికి పంపారు. ఫస్ట్ ఏం జరిగింది? టికెట్ తీసుకున్నారు, చించారు. ఇప్పుడు వెళ్ళండి లోపలికని అన్నారు. సో, ఫస్ట్ ఏం జరిగింది? టికెట్ తీసుకున్నారు. తర్వాత ఏం జరిగింది? మమ్మల్ని లోపలికి పంపించారు. సింపుల్ పాస్ట్ టెన్స్. డాక్టర్ రాకముందే పేషెంట్ చచ్చాడు. ఫస్ట్ ఏం జరిగింది? పేషెంట్ పోయాడు. తర్వాత ఏం జరిగింది? డాక్టర్ వచ్చాడు. ఏం జరిగింది? పేషెంట్ పోయాడు. ఫస్ట్ ఏం జరిగింది? ద డాక్టర్ అండ్ ద పేషెంట్ హెడ్ డైడ్. ఫస్ట్ ఏం జరిగింది? నెక్స్ట్ ఏం జరిగింది? ద డాక్టర్ అరైవ్డ్. నేను మీకు అందుకే చెప్పాను. వెన్, బిఫోర్ వచ్చిన వెంటనే పక్కన ఏమొస్తుంది? సింపుల్ పాస్ట్ టెన్స్. నెక్స్ట్ దట్ ఇక్కడ చూడండి. వెన్ ఐ రీచ్డ్ సింపుల్ పాస్ట్ టెన్స్. ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్. ట్రైన్ వెళ్ళిపోయింది. ఎప్పుడు? మేము స్టేషన్‌కి వెళ్ళేసరికి. అర్థమవుతుంది. అంటే ఫస్ట్ ఏం జరిగింది? ట్రైన్ వెళ్ళిపోయింది. కాబట్టి ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ పాస్ట్ పర్ఫెక్ట్.
తర్వాత ఏం జరిగింది? వెన్ ఐ రీచ్డ్. నెక్స్ట్ వెన్ వి వెంట్ టు ద సినిమా ద ఫిల్మ్ హ్యాడ్ ఆల్రెడీ బీన్ స్టార్టెడ్. ఇక్కడ వెన్ వి వెన్ తర్వాత సింపుల్ పాస్ట్ టెన్స్. ద మూవీ హ్యాడ్ ఆల్రెడీ బీన్ స్టార్టెడ్, పాస్ట్ పర్ఫెక్ట్. రాధ ఫౌండ్, రాధ తెలుసుకుంది ఏమని? తన హ్యాండ్ బ్యాగ్ పోగొట్టుకున్నానని. ఫస్ట్ ఏం జరిగింది? పక్కన ఎవరో కూర్చున్నారు, మావులాలి దగ్గరకు వచ్చారు. ఈమె కిందకి దిగడం పైన మాత్రమే ఫోకస్ పెడుతుంది, ఎప్పుడు స్టేషన్ వస్తుందా అని. ఆలోపు పక్క ఆవిడ బ్యాగ్ కొట్టేసి వెళ్ళిపోయింది. ఓకే అనుకోండి, గట్కేసేలో ఎక్కడో దిగి వెళ్ళిపోయింది అమ్మాయి. నెక్స్ట్ ఈమె సికింద్రాబాద్ స్టేషన్లో దిగింది. దిగిన తర్వాత తెలుసుకుంది నా హ్యాండ్ బ్యాగ్ పోయిందని. ఫస్ట్ ఏం జరిగింది? హ్యాండ్ బ్యాగ్ పోయింది కాబట్టి షీ హ్యాడ్ లాస్ట్ హర్ హ్యాండ్ బ్యాగ్. తర్వాత ఏం జరిగింది? కనుక్కుంది. షీ ఫౌండ్ సింపుల్ పాస్ట్ టెన్స్. దే త్రూ అప్, కక్కేశారు. దే త్రూ అప్ ఆల్ ద ఫుడ్ అండ్ దట్ దే హ్యాడ్ టేకెన్ ఇన్ ద పార్టీ లాస్ట్ నైట్. వాళ్ళు నిన్న రాత్రి తిన్నదంతా మార్నింగ్ కక్కారు. ఫస్ట్ కక్కారా తిన్నారా? ఫస్ట్ తిన్నారు కాబట్టి దే హ్యాడ్ టేకెన్ ఇన్ ద పార్టీ, పాస్ట్ పర్ఫెక్ట్. అండ్ తర్వాత ఏం జరిగింది? కక్కేశారు. దే త్రూ అప్ సింపుల్ పాస్ట్ టెన్స్. సో ఇలా మన కంపల్సరీగా ఫ్రెండ్స్ మీరు అబ్జర్వ్ చేయండి. దిస్ ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్ వన్ అండ్ ద పాస్ట్ పర్ఫెక్ట్ వన్. మోస్ట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్స్లో పేపర్ డిఫికల్ట్గా వస్తే అడిగేది పాస్ట్ కంటిన్యూస్, సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్ ఈ కాంబినేషన్ కానీ, సింపుల్ పాస్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కానీ కంపల్సరీ అడుగుతుంటాడు. యూ మస్ట్ బి కేర్ఫుల్. నెక్స్ట్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. కొన్ని వీటికి వేరియస్ ఫామ్. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్. హ్యాడ్ ద ట్రైన్ లెఫ్ట్ వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్. వై హ్యాడ్ ద ట్రైన్ లెఫ్ట్ నాట్ లెఫ్ట్ వెన్ ఐ రీచ్ ద స్టేషన్. హౌ హ్యాడ్ ద ట్రైన్. ఇలా మనం రకరకాల స్టేట్మెంట్స్ మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ డిఫరెంట్ ఫార్మ్స్. ఓకే, థింక్ అబౌట్ దిస్ ఫ్రెండ్స్. నెక్స్ట్ సారీ, ఇక్కడ ప్రెసెంట్ పర్ఫెక్ట్ అని ఉండొద్దు, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనమాట ఇది. ఓకే, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఫ్రెండ్స్. సో మనం ఇక్కడ నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటి అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఏంటి? సబ్జెక్ట్ ఉంటుంది, నౌన్ ఆర్ ప్రొనౌన్. హ్యాడ్ బీన్, అబ్జర్వ్ చేయండి, హ్యాడ్ బీన్ ప్లస్ V4 అంటే మీకు తెలిసిందే ప్రెసెంట్ పార్టిసిపల్, ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్. హ్యాడ్ బీన్ అనేటువంటి కాన్సెప్ట్ అన్నిటికీ హ్యాడ్ బీన్. ఇక్కడ హ్యాస్ బీన్ అనేది ఓన్లీ హ్యాడ్ బీన్. ఓకే, హ్యాడ్ బీన్ ప్లస్ V4 ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. హ్యాడ్ బీన్ ప్లస్ V4 ఉంటే ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఎప్పుడు వాడతాం ఇది? అగైన్ యూ రిక్వైర్, మీకు కావాల్సింది ఏంటి అంటే ఒక చిన్న అంశం. లెట్ మీ రైట్ ఎ స్మాల్, సారీ, for example, think that this is present and this is past. Next present ఏంటి? ఇప్పుడు టైం 7:30 అవుతుంది, ఇది present. Today is Saturday, ఇది present. Today is 21st, this is present. And this is August, this is present. This is 2021, this is present. Past. 7 p.m. ఇది past. Friday ఇది past. 19th August ఇది past. And June 2020 ఇది past. And 2019 ఇది past. సో ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఇప్పుడు చిన్న తేడా ఎలా ఉంటుందంటే, when you want to talk about an action that happened in the past at a particular time and at the same time another action had been going on for a particular time. ఇంతకుముందు మనం పాస్ట్ కంటిన్యూస్ అని చెప్పుకున్నాం. గతంలో ఒక పని జరిగినప్పుడు మరొక పని జరుగుతూ ఉండేను అని తెలపాల్సి వచ్చినప్పుడు జరిగిపోయిన పని సింపుల్ పాస్ట్ టెన్స్లోను, జరుగుతూ ఉండేను అనే పనిని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలని నేను మీకు చెప్పాను. When you want to talk about an action which completed in the past and at the same time another action was going on, then the completed action should be expressed in simple past tense, was going on action should be expressed in పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ ఎగ్జాంపుల్ మనం 2లో నేర్చుకున్నాం, అయిపోయింది. ఇక్కడ ఏంటంటే తేడా, ఈ గతంలో ఒక పని జరిగినప్పుడు మరొక పని కొంతకాలంగా జరుగుతూ ఉండేను. ఇక్కడ ఇది చిన్న తేడా అనమాట. కొంతకాలంగా, మరొక పని కొంతకాలంగా జరుగుతూ ఉండేను అని తెలపాల్సి వస్తే జరిగిన పనిని సింపుల్ పాస్ట్ టెన్స్లోను, కొంతకాలంగా జరుగుతూ ఉండేను అనే పనిని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో తెలియజేయాలి ఇంగ్లీష్లో. When you want to talk about an action that happened at a particular time in the past and at the same time another action and had been going on,
and had been going on for a particular time, then the completed action should be expressed in simple past tense. Had been going on action should be expressed in past perfect continuous tense. For example, ఒక పని జరిగింది. I joined as DL in 2019. నేను 2019లో డిగ్రీ లెక్చరర్గా జాయిన్ అయ్యాను. అయిపోయింది ఇది. దిస్ ఈజ్ పాస్ట్ టెన్స్, ఓవర్. కానీ దీనికన్నా ముందే మరొక పని కొంతకాలంగా జరుగుతున్నాడు. దీనికన్నా ముందు ఏం చేస్తూ ఉంటే ఐ వాజ్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్. ఆ పని దీనికన్నా ముందు మరొక పని కొంతకాలంగా జరుగుతూ ఉండేను అని నేను మీకు చెప్తున్నాను. ఏమని? అండ్ when I got a DL in 2019, I had been working as a school teacher and since 2009. అంటే దాని అర్థం ఏంటి అంటే పాయింట్, ఈ పని జరిగినప్పుడు దానికన్నా ముందు ఉన్నటువంటి పని అక్కడితో క్లోజ్ అయిపోయింది అని దాని అర్థం అనమాట. సో అలాంటి కాంటెక్స్లో అంటే మనం టైం చెప్పాలి. ఇప్పుడు టైం చెప్పాల్సి వచ్చినప్పుడు నేను థియేటర్కి వెళ్ళేసరికి లత రాజుతో మాట్లాడుతూ ఉండే. ఎంతసేపటితో మాట్లాడుతూ ఉండే, ఎంతవరకు మాట్లాడింది అనేది నువ్వు మాట్లాడలేదు. దట్ ఈస్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. నేను థియేటర్కి వెళ్ళేసరికి రాధ అండ్ రాజుతో 3 గంటలుగా మాట్లాడుతూ ఉండే. ఇక్కడ నేనేం చెప్తున్నాను? టైం చెప్తున్నాను, ఎంతకాలంగా పని జరుగుతుందని. అలాంటి టైం మనం చెప్పాల్సి వచ్చినప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడాలి. ఇంతే తేడా, సింపుల్గా. ఓకే ఫ్రెండ్స్, రిమెంబర్. See, when we talk about an action which happened at a particular time in the past and at the same time and another action had been going on. Okay, ikkada another ఏ ఉండాలి, ఇడ మిస్ అయింది. Another action had been going on. Another action had been going on. Then completed action should be expressed in simple past tense. Had been going on action should be expressed in past perfect continuous tense. గింతే. గతంలో ఒక పని జరిగినప్పుడు మరొక పని కొంతకాలంగా జరుగుతూ ఉండేను అని తెలపాల్సి వచ్చినప్పుడు జరిగిపోయిన పనిని సింపుల్ పాస్ట్ టెన్స్లోను, కొంతకాలంగా జరుగుతూ ఉండేను అనే పనిని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో తెలియజేయాలి. గింతే. ఓకే, చూడండి ఫ్రెండ్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్కి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి తేడా ఒకటే, టైం. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో టైం ఉండదు, ఇక్కడ టైం ఉంటుంది. పలానా టైం, ఫర్ 2 hours, ఫర్ 3 hours, సిన్స్ దిస్ అని మనం చెప్తాం. ఓకేనా ఫ్రెండ్స్, మీరు అబ్జర్వ్ చేయండి. బిఫోర్ నరేంద్ర మోడీ బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, హీ హ్యాడ్ బీన్ వర్కింగ్ యాజ్ ద సీఎం ఆఫ్ గుజరాత్. అంటే బిఫోర్ నరేంద్ర మోడీ became the Prime Minister of India, he had been working as the CM of Gujarat. అంటే గతంలో ఒక పని జరిగింది. ఏం జరిగింది? నరేంద్ర మోడీ became the Prime Minister in 2000. ఇంకా కొంచెం క్లారిటీ ఉండాలంటే ఇక్కడ in 2014 అని ఉండాలి. నెక్స్ట్ అయితే 2014లో నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యేసరికి అంతకన్నా ముందు ఏం జరుగుతూ ఉండే? అతను గుజరాత్ ప్రైమ్ మినిస్టర్గా వర్క్ చేస్తూ ఉండే. అంటే దాని అర్థం ఈ పని జరిగిన తర్వాత ఈ పని ఏమైపోయింది? ఆగిపోయింది. Next, he stopped working as the Prime Minister, CM, and he focused on and working as Prime Minister and then Ardham. Next, before Sandhya got a job in 2014, she had been studying MA English since 2012. ఆమెకి 2014లో ఉద్యోగం వచ్చేసరికి ఆమె ఎంఏ ఇంగ్లీష్ చదువుతూ ఉండే 2012 నుంచి. అంటే 14లో జాబ్ వచ్చిన తర్వాత ఈ చదవడం అనేది ఏం చేసింది? అయిపోయింది, క్లోజ్డ్. When I met Rupa, నేను రూపాని కలిసేసరికి she had been talking to Raju for 2 hours. నేను రూపాని కలిసేసరికి ఆ రూప ఏం చేస్తూ ఉండే? రాజుతో 2 గంటలుగా మాట్లాడుతూ ఉండే. నేను వచ్చిన తర్వాత ఏం చేసింది? రాజుతో మాట్లాడడం బంద్ చేసింది, నాతో మాట్లాడుతుంది. దాని అర్థం. ఓకేనా? When we went to the classroom at 7 AM, the teacher had been teaching a poem for 30 minutes. మేము క్లాస్లోకి వెళ్ళేసరికి టీచర్ 30 నిమిషాలుగా పాఠం చెప్తూ ఉండే. అంటే మేము వెళ్ళిన తర్వాత అయిపోయింది పద్యం, కామ్గా వెళ్ళిపోయింది. మేము వెళ్ళామో లేదో క్లాస్ బంద్ చేసింది, వెళ్ళిపోయింది అని దాని అర్థం అనమాట ఇక్కడ. When I got a DL in 2019, I had been working as a school teacher for 9 years. నాకు 2019లో డిగ్రీ లెక్చరర్ ఉద్యోగం వచ్చేసరికి అంతకన్నా ముందు ఏం జరుగుతూ ఉండే? 9 సంవత్సరాలుగా స్కూల్ టీచర్గా పనిచేస్తూ ఉండే. అంటే దాని అర్థం ఈ స్కూల్ టీచర్గా పనిచేస్తున్నప్పుడు అంశం ఏమైపోయింది? 2019లో స్టాప్ అయిపోయింది. నెక్స్ట్ వాట్ హ్యాపెన్? ఓన్లీ వర్కింగ్ యాజ్ ఎ డిఎల్. దాని అర్థం అనమాట. సో దిస్ యాక్షన్ ఈజ్ ఓవర్. అలా కాకుండా ఇలా చెప్పామనుకోండి,
when I got a deal, I was working as a school teacher. ఇలా ఉందనుకోండి, అంటే దాని అర్థం నాకు డీల్ వచ్చేసరికి నేను స్కూల్ టీచర్గా పనిచేస్తూ ఉండేను అంటే దాని అర్థం ఇంకా ఈ పని అయిపోలేదు ఇది జరిగినప్పటికీ. కానీ ఇక్కడ ఈ ఈ జరిగేసరికి ఈ పని క్లోజ్ అయిపోయింది అక్కడికి అని దాని అర్థం అనమాట. సో ఇలాంటి ఆస్పెక్ట్స్. ఓకే, దిస్ ఈస్ సంథింగ్ అబౌట్, మనం ఆల్రెడీ చెప్పాను బిఫోర్ వచ్చినప్పుడు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, సారీ సింపుల్ పాస్ట్ టెన్స్, బిఫోర్, వెన్ అండ్ సింపుల్ పాస్ట్ టెన్స్, వెన్ సింపుల్ పాస్ట్ టెన్స్, రిమెంబర్, మర్చిపోదు మిత్రులారా. నెక్స్ట్ డిఫరెంట్ సెంటెన్సెస్, రకరకాల సెంటెన్సెస్, వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ దిస్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఫ్రెండ్స్. ఓకే, ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా ప్రధానమైనవి. ఐ వాస్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ టూ అవర్స్, ఇది తప్పు. ఐ వాస్ టీచింగ్, ఇప్పుడు ఏ టెన్స్ ఇది? పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఐ వాస్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 hours, ఇది మిస్టేక్. ఎప్పుడైనా సరే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో మనం టైంని మెన్షన్ చేయకూడదు. I was working when Mohan met me yesterday. మోహన్ నిన్న నన్ను కలిసేసరికి నేను కంప్యూటర్ పైన పనిచేస్తూ ఉండే. ఎంతసేపు నుంచి పనిచేస్తున్నాను, ఎంతవరకు పనిచేస్తున్నాను అనేది అక్కడ మనం చెప్పకూడదు. ఒకవేళ చెప్పాల్సి వస్తే యూ హ్యావ్ టు యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. వెన్ మోహన్ మెట్ మీ, ఐ వాజ్ వర్కింగ్ ఫర్ 2 hours, ఇట్స్ రాంగ్. వెన్ మోహన్ మెట్ మీ, ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఆన్ ఎ ప్రాజెక్ట్ ఫర్ 2 hours, ఇది కరెక్ట్. ఎప్పుడైనా సరే ఫర్ 2 hours, సిన్స్ 2 o'clock, ఇట్లాంటి ఆస్పెక్ట్స్ మనం వాడాల్సి వచ్చినప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అన్నా ఉండాలి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అన్నా ఉండాలి. సో ఇక్కడ వి వర్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ 1 week, ఇది కూడా రాంగ్. మనం చెప్తే వి వెయిటెడ్ ఫర్ యూ ఫర్ 1 week, ఇది కరెక్ట్. లేదా వి హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ 1 week అండ్ బిఫోర్ వి మెట్ యూ, ఇది కరెక్ట్. మళ్ళీ అంటే మనం ఇక్కడ టైం మెన్షన్ చేస్తున్నామంటే ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడాలి ఫ్రెండ్స్. ఐ కంప్లీటెడ్ మై డిగ్రీ రీసెంట్లీ, ఇది కూడా తప్పు. చాలా మంది బట్లర్ ఇంగ్లీష్ వాడతారు. ఐ ఆల్రెడీ కంప్లీటెడ్ మై డిగ్రీ లాస్ట్ ఇయర్, బట్లర్ ఇంగ్లీష్ చెప్తున్నా. ఐ ఆల్రెడీ కంప్లీటెడ్ మై డిగ్రీ లాస్ట్ ఇయర్. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఏంద్రా ఇది? రెండింటిని కలుపుతాం మనం? కలపకూడదు, కానీ వాడుతుంటారు బయట మార్కెట్లో. బయట వచ్చిరానాలు ఇంగ్లీష్ అంతో ఇంత నేర్చుకునేటువంటి వ్యక్తులు రెగ్యులర్గా వాడతారు. ఐ కంప్లీటెడ్ మై డిగ్రీ రీసెంట్లీ, ఇది తప్పు. ఐ జస్ట్ కంప్లీటెడ్ మై డిగ్రీ 5 minutes ago, ఇది తప్పు. జస్ట్ ఏంటి, 5 minutes ఏంటి? ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై డిగ్రీ ఇన్ 2006, ఇది తప్పు. ఐ హ్యావ్ ఏంటి, 2006 ఏంటి? ఐ హ్యావ్ వచ్చినప్పుడు 2006 రాకూడదు. ఇట్లాంటివి ఎక్కువగా మనకి బేసిక్స్ నేర్చుకొని మిత్రులారా, నేను మీకు అందుకే చెప్తున్నా, బేసిక్స్ మీకు వచ్చాయా, ఏది ఎప్పుడు వాడాలి, ఎప్పుడు వాడకూడదు అనే కాంటెక్స్ట్ మీరు నేర్చుకుంటే ఇంగ్లీష్ని మనం చెడుగుడు ఆడుకోవచ్చు చెప్తున్నా. సో ఇవన్నీ రాంగ్, ఎందుకంటే ఇది పాస్ట్ టెన్స్, రీసెంట్ తప్పు. ఒకవేళ ఇక్కడ ఏం రావాలి, ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై డిగ్రీ రీసెంట్లీ అని ఉండాలి. ఉందా? లేదు, తప్పది. ఓకేనా ఫ్రెండ్స్, ఇవన్నీ సమ్ ఆఫ్ ద కామన్ మిస్టేక్స్. నెక్స్ట్, దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ టుడే and in today's discussion. And if you get any doubts and clarifications, try to write your comments and in the comment box, so that I'll give you a lot of clarifications. And by this I can say 2 tenses are over, we will start and future tense tomorrow. Okay na? Right guys, we will meet tomorrow same time. Good evening everybody. Good evening Deepthi madam, good evening Nagaraju, good evening everyone. Yes, before you leave and like our videos, okay guys, before you leave, like our videos